బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 1 అంశము కట్టడలు వాక్యము లేవియకాండము 18వ అధ్యాయము 5వ వచనము మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును మీ దేవుడనగు నేను యెహోవాను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం ఎంతో కష్టపడి పనిచేసి పైసా కూడబెట్టి ఒక కారు కొంటాము ఏ కంపెనీ కారు ఏ రంగు ఎంత ఖరీదులో కొనాలి అనేది మనిష్టం అది మన కష్టార్జితం మన సొంతం అయినప్పటికీ దానిని మనిష్టం వచ్చినట్లు నడపడానికి కుదరదు ప్రభుత్వం వారి ఇష్టప్రకారం వారు నిర్ణయించిన విధంగా ఎంత స్పీడు పోవాలో ఏ వైపు నడపాలో అదే విధంగా నడపాలి కారు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కారుకు సంబంధించిన పేపర్స్ అన్నీ ఉండాలి లేదంటే కారు సీజ్ చేస్తారు మన కష్టార్జితంతో మనం కారు కొనుక్కుంటే ఎవరో ఇష్టప్రకారం నడపటం ఏంటి ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది కదా కారు మన సొంతం కాబట్టి మనిష్టం వచ్చినట్లు కారు నడిపి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఎవరో మరణిస్తే మన జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కాని మన ప్రాణాలే పోతే లేదంటే కాలో చెయ్యో విరిగి అంగవైకల్యం సంభవిస్తే లేదంటే శిక్ష పడి జైల్లో ఉండాల్సి వస్తే మన కష్టార్జితం ఏమవుతుంది మన ప్రాణాలే పోతే ఇంక జీవితమే ఉండదు కదా ప్రభుత్వం వారు మనకి ఎలాంటి ఆంక్షలు విధించకపోతే కారున్న ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా కారు నడుపుతూ ప్రతిరోజూ యాక్సిడెంట్స్ చేస్తుంటే ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది కేవలం తాత్కాలికంగా మన ముచ్చట తీర్చుకోవడానికి ఉపయోగపడే కారు విషయంలోనే ఇన్ని ఆంక్షలు ఉంటే 80 సంవత్సరాలు నడిపించాల్సిన ఈ జీవితానికి ఇంకెన్ని ఆంక్షలు ఉండాలి దేవుడు మనకోసం విధించిన కట్టడలు మన మంచుకోసమే మనం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడేవే దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేసి తనకు చేటు తెచ్చుకోకూడదు అని మనిషిని ప్రేమించి కొన్ని కట్టడలు విధించాడు అంతేకాక ఈ కట్టడలు అనేవి మనిషికి ఒక పరీక్షలాంటివి అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అని నిర్గమకాండము 15:25లో వ్రాయబడిన ప్రకారం దేవుడు విధించిన కట్టడలు విధులు ఆజ్ఞలు ఇవన్నీ మనకు పరీక్షలే వాటి ప్రకారం మనం నడవకపోతే జీవితంలో మనం ఫెయిల్ అయినట్లే జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు బాధలు సమస్యలు అన్నిటికీ కారణం మనం దేవుని కట్టడల ప్రకారం నడవకపోవడమే మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అని లేవియకాండము 26:3-12 వరకు మనకు కలిగే మేళ్లను గురించి వివరించాడు అవేవి పాటించకుండా మనం తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ కష్టాలు బాధలు సమస్యలు తెచ్చుకొని దేవుణ్ణి నిందించటం ఎంతవరకు సబబు మనం చేసే పాపాల వల్ల మనకే కాక మన చుట్టూ నివసించే వారికి కూడా కీడు కలుగుతుంది ఈ లోకంలో మనం కోరుకునేది సుఖంగా సంతోషంగా ఉండే జీవితమే కదా అది పొందటానికి మన ఇష్టానుసారమైన రీతిలో కాకుండా దేవుని కట్టడల ప్రకారం నడుస్తూ ఆయనకు లోబడి ఉండటం ద్వారా పొందుదాము దేవుని కట్టడల ప్రకారం జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా ఇష్టానుసారం కాకుండా నీ కట్టడలు విధుల ప్రకారం నడిచే హృదయం మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక.